లైఫ్‌లో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏందో తెలుసా? కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మీకు నచ్చిన అమ్మాయితోటి మాట్లాడతారు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మీ సోషల్ స్కిల్స్ పెరుగుతాయి. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు బిజినెస్‌లో కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కాన్ఫిడెన్స్. ఈడ మ్యాటర్ ఏందంటే కాన్ఫిడెన్స్‌ని ఎట్లా బూస్ట్ చేసుకోవాలి. లైక్ నెక్స్ట్ నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఏం లేకుండే. కాన్ఫిడెన్స్ లేకపోతుండే. పుట్టేసుకొని గుడ్ బాయ్ లాగా అందరితో మాట్లాడినా సిగ్గు. మళ్ళీ ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అమ్మో వద్దు, బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ వస్తుండే వాళ్ళతో మాట్లాడాలంటే. ఇప్పుడు పోయి వాళ్ళని పెన్ అడగాలన్నా నేను సిగ్గుపడుతుండే. అందరు మేడం క్లాస్ చెప్తుంది, క్లాస్ చెప్పి ఆన్సర్ అడుగుతుంది. నాకు ఆన్సర్ తెలిసినా కూడా నేను ఇవ్వలేకపోతున్నా. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, ఇజ్జత్ ఇస్తాడా, బండోడా అంటాడా, అట్లా అంటాడా, ఇట్లా అంటాడా, అంత కాన్ఫిడెన్స్ తోటి డీల్ చేసిన నేను. మీకు రిలేటబుల్ అయ్యి ఉండొచ్చు ఈ స్టోరీ. కాకపోతే ఇప్పుడు నేను చాలా డిఫరెంట్. నేను కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకున్నా. కాన్ఫిడెన్స్ ఎట్లా బూస్ట్ చేసుకోవాలో తెలిసే ముందు మీకు ఒకటి తెలియాలి. మీ బాడీ, మీ బట్టలు, మీ అపియరెన్స్ మీ కాన్ఫిడెన్స్ని డిసైడ్ చేస్తాయి. సరే, దీన్ని ఆపోజ్ చేసినా సరే ఇదే ఫ్యాక్ట్. నువ్వు మంచిగా డ్రెస్ వేసుకొని, మంచిగా బాడీ పెట్టుకొని, నువ్వు తోపులా ఉండి, నీ అపియరెన్స్, నీ హెయిర్ కట్, నీ ఫేస్ కట్ అన్నీ పర్ఫెక్ట్ ఉండి నువ్వు డైరెక్ట్ ఒక టాస్క్ చేయాలని పోతే నాకేంద్రా నేను తోపు అన్న ఫీలింగ్ వస్తుంది. అదే మీరు అబ్జర్వ్ చేసినట్టున్నారు. మీరు ఎప్పుడన్నా నార్మల్గా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు అదొక ఫీల్ వేరే ఉంటుంది. అదే ఏదో మరకబడ్డ షర్టో లేదంటే ఏమంటారు కొంచెం చిన్నగా షర్టో వేసుకుంటే దెబ్బ కాన్ఫిడెన్స్ డ్రాప్ అవుతుంది. ఏం బాగాలేను, మళ్ళా ఎవరేమన్నా అనుకుంటారు. అందుకే కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవాలంటే నేను చెప్పింది ఫస్ట్ మీ ఇన్సెక్యూరిటీస్ని ఫిక్స్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకొకటి, కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. మీకు మీ బ్రెయిన్కి ఆపోజిట్ వెళ్ళండి. మీరు కూర్చున్నారు, మీ బ్రెయిన్లో అనిపిస్తుంది ఆన్సర్ చెప్పు మేడంకి ఆన్సర్ చెప్పని. లేచి చెప్పేసి ఎవరు ఏమనుకున్నారో ఫరక్ పడదు. ప్రాక్టీస్ చేయి, లేచి చెప్పు. ఒక లెవెల్ 1 మీరు మంచిగా ఉన్నారు, వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకోవాలనిపిస్తుంది. డైరెక్ట్ ఫ్రెండ్షిప్ ఏదో ఒకటి మాట్లాడేసి, ఏదైనా సరే. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అట్లా మీ స్కిల్ లెవెల్ పెరిగినా కొద్దీ మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫ్యాట్ ఉన్నారా, ఫ్యాట్ లాస్ కావాలి. హెయిర్ స్టైల్ బాగాలేదా, హెయిర్ స్టైల్ మంచిగా సెట్ చేసుకోవాలి. మీ డ్రెస్సింగ్ బాగాలేదా, డ్రెస్సింగ్ మంచిగా సెట్ చేసుకోవాలి. ఫిక్స్ యువర్ ఇన్సెక్యూరిటీస్. ప్రతిదీ ఫిక్స్ చేసుకో. ప్రతిదీ. కన్వర్జేషన్ స్కిల్స్ బాగాలే, బుక్స్ కొనుక్కో. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బుక్ కొనుక్కో. చదివి ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయి. కాన్ఫిడెన్స్ ఎట్లా రాదో నేను చూస్తాను. ఒకటి, లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. హార్డెస్ట్ వర్క్ మీ బ్రెయిన్ ఏదైతే వద్దంటో అదే చేయాలి. మీకు ఒకటి చేయాలనిపిస్తే కానీ మీ బ్రెయిన్ ఆపుతుంది, చేయి. సెకండ్, మీ ఇన్సెక్యూరిటీస్ అన్నీ ఫిక్స్ చేసుకోవాలి. మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోతుంది. జాయిన్ ద క్లబ్.